ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 103వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడి సృష్టి మొత్తాన్ని తన నోటి ద్వారా సృష్టించి మనిషికి మాత్రం తన స్వహస్తాలతో చేసి నాసిక రంధ్రాలలో జీవవాయువును ఊదినప్పుడు మనిషి జీవాత్మ అయ్యాడు. అంటే జీవించే ఆత్మ అయ్యాడు. మనిషిలో ఈ జీవించే ఆత్మ ఉన్నంత వరకు మనిషి ప్రాకారముతో ప్రాణాలతో ఉంటాడు. దేవుడు ఈ భూమి మీద మనల్ని పంపించింది తిని త్రాగి మరి తందనాలతో ఆడి పాడి ధనాన్ని కూర్చుకోవడానికి కాదు, మన ఇష్టానుసారంగా జీవించటానికి పంపించలేదు. దేవుని ఆజ్ఞలు, కట్టడలు, విధులు పాటించమని చెప్పవలసిన అవసరం లేదు. తన కోసం సృష్టించిన మనిషిని కాపాడవలసిన బాధ్యత దేవుని మీద ఉంది. ధనము మనిషిని పాడు చేస్తుంది కాబట్టి ధనం జోలికి వెళ్ళొద్దని చెప్పాడు. మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటాం. మంచి ఆహారం తీసుకుంటాం, శరీరం దృఢంగా ఉండడానికి వ్యాయామం చేస్తాం, రోగం వస్తే మందులు వాడతాం, మన ఆత్మను కాపాడుకోవడానికి మరి ఏ ప్రయత్నాలు చేస్తుంటాం. ఆత్మ మనలో ఉన్నంత వరకే జీవిస్తాం. మనం పరలోకం వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా, అది మన చేతుల్లోనే ఉంది. మన శరీరం మట్టిలోంచి వచ్చింది కాబట్టి మరలా మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఇదంతా మనందరికి తెలిసిందే. మనం జీవించేది శరీరానుసారంగా జీవిస్తే వారి ఆత్మ నరకానికి వెళ్తుంది. ఆత్మానుసారంగా జీవిస్తే పరలోకం వెళ్తుంది. శరీరానుసారంగా జీవించేవారు తన ప్రాణాన్ని ధనం సంపాదన కోసం, తినడానికి, త్రాగడానికి, సుఖించడానికి, శారీరకంగా సంతోషించడానికి, ఈ లోకభోగాలు అనుభవించడానికి మాత్రమే వినియోగిస్తారు. ఆత్మానుసారంగా జీవించేవారు తన ఆత్మను దేవుని స్తుతించడానికి, తమ శరీరాన్ని దేవుని పనికి ఉపయోగిస్తారు. ఆత్మానుసారంగా జీవించే వారికి ఈ లోక సంబంధమైన కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, వేదనలు ఉంటాయి. అయితే వాటిని ఎదుర్కొనే శక్తి దేవుడు వారికి ఇస్తాడు. శరీరానుసారంగా జీవించే వారితో దేవుడు ఉండడు కాబట్టి వాటిని ఎదుర్కొనే లేక మరణిస్తారు. కాబట్టి మనం మన ప్రాణమైన ఆత్మతో త్రాగి సుఖించక దేవుణ్ణి స్తుతించి, మన శరీరము ఆత్మ దేవుడిచ్చింది కాబట్టి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవిద్దాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేస్తున్నారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మీరు మాకిచ్చిన ఈ జీవితం మీరిచ్చింది కాబట్టి మేము కృతజ్ఞత కలిగి జీవించటానికి, శరీరం కోసమో, లోకం కోసమో, మనుషుల కోసమో, మనసు కోసమో, ధనం కోసమో, సుఖం కోసమో, తినడానికే త్రాగడానికో కాదు కానీ అయ్యా మీరు మాకిచ్చిన జీవితం, మీరు మాకిచ్చిన శరీరం, మీరు మాకిచ్చిన ఆయుష్, ఇవన్నీ మీ దయ వల్ల పొందుకున్నాం. వీటిని కేవలం మీకు మాత్రమే వినియోగించి దాని క్రియల యొక్క ఫలితాన్ని మేము అనుభవించగలగడానికి సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి.
ప్రియుడా మీకు వందనాలు. అలాగనే వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి, మీ పిల్లల్ని మీరు దీవించమని, యేసు ప్రభు వారి పేరట స్తుతించి, ప్రార్థించి, అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.